నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు జాప్యం చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. మోర్తాడ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరసిస్తూ వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతు ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. అదనపు తరుగు 41.5 కేజీలకు మించి వసూలు చేయకుండా రైస్ మిల్లర్ల ఆగడాలను అరికట్టాలన్నారు. దొడ్డు రకాల వడ్లకు గ్రేడ్ 1 ధరతో పాటు అన్ని రకాల వడ్లకు 500 బోనస్ యాప్ విధానం రద్దు చేయాలని తెలిపారు. అదేవిధంగా యూరియాను అన్ని సొసైటీలో రైతులకు అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు జాప్యం చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. మోర్తాడ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరసిస్తూ వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతు ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. అదనపు తరుగు 41.5 కేజీలకు మించి వసూలు చేయకుండా రైస్ మిల్లర్ల ఆగడాలను అరికట్టాలన్నారు. దొడ్డు రకాల వడ్లకు గ్రేడ్ 1 ధరతో పాటు అన్ని రకాల వడ్లకు 500 బోనస్ యాప్ విధానం రద్దు చేయాలని తెలిపారు. అదేవిధంగా యూరియాను అన్ని సొసైటీలో రైతులకు అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.